చూశాను, నాకు అలాంటి ఎవరు చెప్పలేదు అని అప్పుడు ఆ మహతల్లి అన్నమహారము మానివేసి అలా ఉంటుందిరా పాప. ఎప్పుడైతే అన్నమహారము మానేసి అలా ఉంటుందో తన తల్లి అయిన చండికామ్మ చూశారు. చూసి అప్పుడు ఇలా శోకిస్తున్నదిరా పాపం. ఏమిటి బిడ్డ ఎక్కడ సాధోనే మదిలా కోరినావు సన్యాసిని గోరా చెడుకమ్మాయిని ఎదురు చూసుకుంటూ కూర్చొని ఉన్నారు. వారి కథలా ఉన్నారు. మరి అదే ఊరిలో ఒక రెడ్డి బాలుడు చనిపోయినాడు బాబు. చనిపోతే చుట్టాల పక్కలకు బంధుమిత్రులకు అందరికి పంపించారు. అందరూ వచ్చి పిల్లవాడిని మరి పాడలో పెట్టుకొని ఎత్తుకొని దాన సంస్కారం చేసేందుకు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి పిల్లవాడిని ఎత్తుకొని వెళ్ళిపోతుండగా శివాలయం గుడి ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పుడు శివాలయం గుళ్ళో కూర్చున్న స్వామి వారు బయటకు వచ్చి అందులో ఒక అయ్యని పిలిచి, నాయన ఏంది అసలు సమస్య ఏందయ్యా అని అడిగినాడు. అడిగితే అయ్యా నిన్న 8 గంటలకు మా బాలుడు చనిపోయినాడు, ఇలా దాన సంస్కారం చేసేందుకు వెళ్ళిపోతున్నామండి అని చెప్పినా. చెప్తే ఆ మాట విని అలానే కలిసి వెళ్ళిపోయినాడు స్వామివారు. వెళ్ళిపోయినాక ఇప్పుడు గల వద్దకు పోయాడు బాబు. పోయిన తర్వాత అప్పుడు ఆగండి ఆపినాడు. ఆపి ఆ పిల్లవానిపై కట్లు ఇప్పించాడు. ఇప్పించి గుడ్డ తీయించి ఆ పిల్లవాని వైపు హస్తం చూపాడు బాబు. ఎప్పుడైతే హస్తం చూపాడు నిద్రపై లేచినట్టుగా పాడులో ఉన్న బాలుడు లేచి కూర్చున్నాడు. అప్పుడు కొంతమంది దుష్టులు దుర్మార్గులు మరి మాంత్రి కూడా తాంత్రి కూడా సచ్చిన వాడిని బతికించున్నట్టే అసలు సామాన్యమా ఇది అని కొంతమంది వెళ్ళిపోయినారు. భక్తులైన వారు మరి ఆ బంధుత్వాలు, నాయన మా పిల్లవాడిని బతికించడం అంటే నువ్వే ధన్యుడవు అని స్వామి వారి పాదాలు అందుకున్నారు. అమ్మా లేదండి, ఆయన అవసరది బతికిండు తప్ప నేను బతికించిన సమస్య ఏమి లేదాడా అన్నాడు. వచ్చి శివాలయం గుళ్ళో కూర్చున్నాడు. అప్పుడు మరి ఎవరయ్యా ఊరంతా తెలిసిపోయినారు. సచ్చిన వాడిని బతికించిండాట, ఊరు బయట శివాలయంలో గుళ్ళో ఉన్నాడని అందరూ తెలిసినారు. తెలిస్తే అప్పుడు అనుకుంటున్నారు అసలు సచ్చిన వాడిని బతికించడం అంటే సామాన్యమా, ఏంటి చిత్రము అని 5 అల్లరి చిల్లరి పిల్లవాళ్ళు తయారయ్యారు పాప. మరి అలాంటి పిల్లవాళ్ళు తయారయ్యి మంచిగా అడవికి పోయి ఒక పాడికట్టెలు పట్టుకొచ్చి మంచిగా పాడికట్టి అందులో ఒక బాలుని పండబెట్టుకున్నారు. పండబెట్టుకొని స్వామివారి వద్దకు వస్తున్నారు బాబు. వస్తున్నాక అప్పుడు స్వామివారు వారిని చూసి ఇలా మందరిస్తున్నారు బాబు. ఏమిటి బాలలో ఏమి సంగతి, ఎందుకు వచ్చినారు ఏమిటి బాలలో ఏమి సంగతి, ఎందుకు వచ్చినారు మీరు వచ్చిన సంగతి నాకు చెప్పరయ్యా మీరు వచ్చిన సంగతి ఏమిటో నాకు తెలుపరయ్యా
చనిపోయినారు. ఇప్పుడు నిజా దుఃఖంతో ఎలా వస్తున్నారా అనగా ఇలా వస్తున్నారా బాబు. రామ రఘురామ శ్రీరామ నారాయణ పాలనగ రాజనందన నారాయణ మళ్ళీ వచ్చారు. మరి ఎవరయ్యా మరి ఎప్పుడైతే అలాంటి అల్లరి చిల్లరి పిల్లవాళ్ళ దుఃఖం ఆలోచించినాడు స్వామివారు. ఆలోచించి అప్పుడు అంటున్నాడు, బాబు చూడబోతే మీరు చిన్న పిల్లలు, మరి ఇలాంటి పెద్ద సమస్య చేస్తున్నారు, మరి మీకు ఎందుకయ్యా ఇలా ఎలా అంటున్నాయి అంటే, మరి చిన్న పిల్లలు కాబట్టి చిన్న స్థాయిలో ఉండాలి, పెద్దవారిని ఏ మాట అనాలి చిన్నవారిని ఏ మాట అనే స్థాయిలో ఉండాలి. మరి మీరు చూస్తే చిన్న పిల్లవాళ్ళు పెద్దానికి ఎత్తుగడిస్తున్నారు. మరి ఎందుకయ్యా అనగా ఇల్లుని మించిన పందిరేసే ఈ కాలం అంటారు. చిన్న పిల్లవాడు పెద్దోని ఒక మాట అంటే అహంకారం అని అంటారు. కనుక మీరు ఇలాంటి సమస్య నేర్చొద్దు అని వాళ్ళ తప్పును క్షమించి అప్పుడు కమనలో ఉన్న జలం తీసి పిల్లవాడి వైపు తల్లి అస్తం చూస్తే నిద్ర పోయినట్టుగా లేచుకొస్తున్నారు. అలాంటి పిల్లవాళ్ళందరినీ కూర్చొని పెట్టి కొన్ని జ్ఞానపదేశాలు ఇలా చెప్తున్నాడు రా బాబు. కొన్ని వివరాలు చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు రా బాబు, వినరండి వినరండి మీరంతా ఏమయవరంగా చెప్తామా మరి కొంత ఎన్నల తమ్ముళ్ళ అక్కల చెల్లెళ్ళు చుట్టాల పక్కల చూసరగలి హండి చెప్పాడు. చుట్టాలు పక్కాలు శిష్యులు గురువులు అని మనల్ని మోసగిస్తారని చెప్పినాడు. ఆ ప్రకారంగా చెప్పాను అనగా నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, మరి నీ చుట్టాలకు పక్కాలకు మరి ఏం జరుగుతాయి అనగా ఆపద వస్తాది. వచ్చినప్పుడు మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నా లేకున్నా ఇంకోటి దగ్గర ఉన్నా అలా చేస్తాను. నువ్వు ఇస్తావు, ఇప్పించిన తర్వాత మరి కొన్ని దినములు గడుస్తాయి. గడిచినాక డబ్బులు ఇవ్వమని పోతుంటావు, ఎల్లక వాళ్ళు ఇవ్వలేకపోతారు. మరి ఆ ప్రకారంగా అలా అవుతుంటే వాళ్ళు సస్తారని చెప్పినాడు. అలాంటి సమస్య నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడై ఉందరు ఈనులై ఉందరు దేవాలయ స్థానంలో ప్రతి జాతి లేకుండా నీచ జాతి పూజించే వారని విన్నవించాడు. అనగా దేవస్థానంలో కులమత సమస్య లేకుండా ఎవరైనా సరే దేవుని దగ్గర పోయి పూజలు చేసేవారు, పునస్కారాలు చేసేవారు. ఆనాడు మరి అలా దూరం చేసేవారు. కనుక కులమత భేదం లేకుండా అన్ని జాతులు కూడా ఆ దేవుని దగ్గరికి పోయి పూజలు మరి చేసి పునస్కారాలు చేసేవారని చెప్పినాడు. మనిషి తోటి ఒక్కటి మాయ శక్తి మందలించిన పిదప మాట వలుకును అని అన్నాడు. అనగా మరి మనిషితోటి మాయశక్తి అనగా ఏందయ్యా అంటే ఇప్పుడు టీవీలు తయారైనా టీవీలలో బొమ్మలు ఎలా వస్తున్నాయా, ఇప్పుడు నువ్వు
నువ్వు నేను ఏ రకంగా అయితే మాట్లాడుకుంటున్నాము ఆ రకంగా వస్తున్నాయి కనుక మరి మనిషితోటి మాట్లాడినట్టు ఒక మహాశక్తి మన ముందుకొచ్చి మాట పలికించి మనలా మరిపిస్తున్నదని వివరం విన్నవించాడు. అలాంటి సమస్య చెప్పాడు. పందిరి ఏనుగు పుట్టు కోడి మనిషితో మాట్లాడునని అన్నాడు. అలాంటి సమస్య ముందు జరగబోయే భవిష్యత్తులా రాసి ఉంచాడు బాబు. మరి అది జరిగినప్పుడు కలియుగమంతా నష్టపరిహారం చాలా తారుమారైతది అని నేను అలాంటి వివరాలు విన్నవించి అని కొన్ని జ్ఞానోపదేశాలు చెప్పాను. అలాంటి సమస్యలు చెప్తుంటే అప్పుడు ఎవరయ్యా మరి అందులో శివకుటే చాలా వారు కూడా కూర్చొని విన్నారు. విని ఇంటికి వచ్చి నిద్రించాడు బాబు. ఎప్పుడైతే ఇంటికి వచ్చి నిద్రించాడు మరి నిద్రలో ఎలా జరుగుతుంది అనగా ఇలా జరుగుతున్నది రా బాబు. వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకున్నాడు స్వామి వారు మళ్ళా బాగా గ్రహించుకున్నారు. కొంతమంది అలా పాటిస్తుంది, కొంతమందిది పాటివ్వదు అని అప్పుడు స్వామి వారు బాగా గ్రహించుకొని మరి వెరగల వేషం ఎలా వేస్తున్నాడు అనగా ఇలా ధరిస్తున్నాడు రా బాబు. వీరభద్రనే మదిలో జలసుకొని వీరయ్యప్పుడు విన్నవిస్తావమ్మా అని అడిగినాడు. అడిగితే అప్పుడు అమ్మా ఉన్నది ఉన్నట్లు జరగబోయేది జరిగిన సమస్య తేడా లేకుండా చెప్తానమ్మా అని అన్నది ఎరకల సాని. మరి చెప్పవమ్మా సోది అని అన్నారు. అంటే అప్పుడు చెంటికామతో అంటున్నది ఎరకల సాని, అమ్మా నేను సోది చెప్పే ముందు నా దేవస్థానం తెలుసుకోవాలి. నా దేవస్థానం తెలుసుకున్న తర్వాత నీకు నేను సోది చెప్తానమ్మా అని అన్నారు. అంటే మరి తెలుసుకోవమ్మా అని దేవస్థానాన్ని చెండికామ్మ అన్నారు. ఎప్పుడైతే చెండికామ్మ మాట అన్నాదు అప్పుడు ఎరకల సాని దేవస్థానం ఇలా తెలుసుకుంటుంది రా బాబు. అంత తెలిపేదాను హరివేలి మంగమ్మ కాదరి
నా దగ్గర మాత్రం వెళ్ళిపోతాది అని బాగా గ్రహించుకొని అమ్మా నీ పేరేందమ్మా, మరి నీ ఊరేంది, మరి నీకు ఎంతమంది పిల్లలు, తన నీ భర్త పేరేందమ్మా అని అక్కడ ఎలా చెప్తుంది. ఎరకల సాని ఎప్పుడైతే చెండుకాంబ వివరాలు అడిగినాదు అప్పుడు ఎరకల సాని ఇలా చెప్పుకుంటుందిరా బాబు, నా పేరు నీకెందుకమ్మా బలి బలి, 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 నా దొడ కొనసేలోడమ్మా బలి బలి, నా దొడ కొనసేలోడమ్మా బలి బలి, ఎందలక కొనగానే వాడు బలి బలి, ఎందలక కొనగానే వాడు బలి బలి, మన్నడ ఒక్కడే చూడు బలి బలి, మన్నడ ఒక్కడే చూడు బలి బలి, సర్వ మగ బిడ్డలమ్మ బలి బలి, మగ బిడ్డలమ్మ బలి బలి, నలగర హాడల్లే కొమ్మ బలి బలి, నలగర హాడల్లే కొమ్మ బలి బలి, నా పేరు రూపవతి సుమ్మ బలి బలి, నా పేరు రూపవతి సుమ్మ బలి బలి, నామమ్మ ఎప్పితే అమ్మ బలి బలి, నామమ్మ ఎప్పితే అమ్మ బలి బలి, గోదార జరగత మీ మోరికొచ్చి ఊరి వెట్టి గుడిసలేశానా గోదాల మానిలో మోనిలో వేసిలో లేవమ్మలే సిరావమ్మ బలి బలి, లేవమ్మలే సిరావమ్మ బలి సారి తరిగేడా ఎం సారిత్తా ఇలా జరిగింది విధంగా చెప్తున్నది. అమ్మా మరి నేను మాత్రము నాకు మాత్రం తడుతున్నావు, మరి నా భర్త పేరేనా నాది పేరేనా నేను చెప్తానమ్మా అని ఎలా చెప్తుందా మంత్రి గారు, ఎలా జరుగుతుందయ్యా ఒరే బాబు, ఎప్పుడో తేమల లాంటి సమస్య వివరాలు విన్నవించాలి. విన్నవించిన తర్వాత ఆ తర్వాత మరి నా పేరు మరి నాదుడు గుణశీలుడు, ఎందులకు కొరగాని వాడు, ఉన్నడు ఒక్కడు, ముగ్గురు మగబిడ్డలు నలుగురు ఆడళ్ళు, నా పేరు రూపావతని చెప్పుకున్నాడు. మరి ఎరకల సాని వేషంతో వచ్చిన స్వాముల వారు అబద్ధం ఆడకుండా చెప్పుకున్నాడు. ముగ్గురు మగబిడ్డలంటే విష్ణు విశ్వర బ్రహ్మ, మేము త్రిమూర్తుల ముగ్గురం అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత నలుగురు ఆడలంటే 4 వేదంతాల పేరు చెప్పినాడు. నా పేరు రూపావతి అనగా నేను ఏ రూపంలో చూసినా ఒక్కటే రూపం పడతానని వివరం విన్నవించాడు. ఊరు బయట గుడిసెలేశానంటే మీ ఊరు బయటే శివాలయం గుళ్ళే ఉన్నానని చెప్పుకున్నాడు అబద్ధం ఆడకుండా. చెప్పిన తర్వాత అమ్మా మరి మంచిగానే ఉన్నది నీ సమస్య, ఇక చెప్పవమ్మా నా బిడ్డకు గాలి దూలో సోకిందేమో అని చండికాంబ అడిగినారు. అడిగితే అప్పుడు మరి చండికాంబకు ఎవరయ్యా ఎరకల సాని ఎలా చెప్తుందా అనగా ఇలా చెప్తున్నది రా బాబు, అవనంటావా వేరే కాదంటావా మరి మరి ఏమంటావు అవ్వ లవ్వ మాయవ్వ, ఏమంటావు మరి అవ్వ లవ్వ మాయవ్వ, అవునంటావా అవ్వ లవ్వ మాయవ్వ, ఏమంటావు మరి అవ్వ లవ్వ మాయవ్వ, నాడు నుండే నేనే సదరిస్తారమ్మ మానే తాదమత్తుకు పెళ్ళియ్య తలయ కొమ్మ చెప్పనమ్మ, అవునంటావా కాదంటావా మరి ఏమంటావు మరి అవ్వ లవ్వ మాయవ్వ, ఏమంటావు మరి అవ్వ లవ్వ మాయవ్వ అనిపించేది నిజమో కాదో అడగవమ్మా అని చెప్పినారు. చెప్పిన తర్వాత అన్ని వివరాలు ఉన్నది ఉన్నట్లు లేని లేనట్టు అన్ని సమస్యలన్నీ చెప్పినారు. చెప్పి చిన్నగా ఎరకల సారి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక కొలువుకోట నుంచి చారణ వారు వచ్చినారు. వచ్చిన తర్వాత అప్పుడు మరి కొలువుకోట నుంచి వచ్చిన చారణ వారితో ఆ మహతల్లి ఎలా చెప్తున్నది అనగా అలా చెప్పి ఇలా చేస్తున్నారు. ఏమైందా అయితే గాని బాగున్నావురా? బాగానే ఉన్నావు. ఏంద్రా చెప్పాలి నువ్వే. అయితే గానే అంత బాగురా? అంత బాగానే ఉన్నావు. అంత అంత తీసుకున్నాం మధ్యలో అంత బాగున్నాం మేము. అంత మొత్తం అంత బాగానే ఉన్నావు అంటే మొత్తం ఒకటి ఏంగా ఏంటది? అయితే గానే ఎంత వచ్చింది ఇదే ముచ్చట ఏందో ఏందో ఎంత పెద్దదో ఏమడుతుందో నేను అనుకుంటున్నా. ఎదురుగానే ఉంది కదా నాకు ఎదురుగానే అంతేనా? అయితే గానే చెప్పాలి. మరి చెప్పాలి ఆయన మాట్లాడుతున్నావు కానీ మీరు మరి దేనికి దోపైంది నీ కథ ఏంది ఒకసారి నీ సమస్య ఏందో మా అందరికి వినేవాళ్ళండి. అదే విధంగా మరి చెప్పాలి. ఇదే ఇది ఇప్పుడే స్టేజ్ అనుకున్న దగ్గరికి ఇంకొచ్చిందా అండి? వచ్చింది. చెప్పాలి. మరి ఏంది ఎదుకోండి నేను ఏంది మీరు
మా అమ్మ నాయనకు నేను ఒక్కనే ఒక కొడుకుని. నువ్వా ఆ, తదిమూలటి పోయి రారే ఆ? ఎక్కడ పోయి తదిమూల నేను ఒక్కనే రా భోజడికే. ఉన్నవాడిని 3 రోజులు వచ్చిన అయింది ఉన్నవాడిని 3 రోజులు వచ్చిన అయింది కాదురా భోజడికే. చెప్పరా ఏం మాట్లాడుతున్నారా? నేనా నేను ఉండదన్నట్టే మాట్లాడుతున్నా నేను చెప్పిన నాకు ఇంట వాయవా? సరే మంచిది ఇచ్చావా చెప్పు రేపు నీ నడుస్తాం శాస్త్రం మొత్తం అడ్డపోతుంది మొదలు మీకే. వస్తుంది వస్తుంది అమ్మ నాయనకు నేను ఒక్కనే కొడుకుని అయితే ఆరి ఏం చేశారంటే ఏమైంది ఇక పోయినా మనకు రాటే చదువు చదువు రావట్లేదు నీకు ఒక 2 రోజులు చూసి 4 జపరిచాడు 4 జపరిగా నారి అవునవును ఇక నుంచి ఇంటికి వచ్చిన ఇక ఇంటికి రాగానే చదువు ఏం చదువుతున్నావు రా సార్ ఏం పెట్టి ఇచ్చిండ్రా అని మా నాయన అడుగుతుండు. మీ నాయన అడిగాడు మా నాయన అడిగితే ఆరి ఇక నేనేం చెప్పను అదే మొత్తం చెప్పేసి ఉంటుందిగా అవునవును అని ఇవ్వాలంటే రేపు జరపకుండా రారా వాళ్ళ మీద ఏం జరపకుండా రాడు అవునవును ఈ జరపకుండా పోయినా నాకు భూమి లేదు ఆలేదు ఏది రావట్లేదు ఏం రాట్లే ఇక సార్ ఇలా పెట్టిస్తే ఇక తీసుకొని వచ్చిన ఇక వచ్చారి ఇక నీకు ఇట్లా చదువు రాదు కానీ అని 2 సంపరించిండు రా మీ నాయన మా నాయన 2 సంపరించిండు. ఇక నిన్ను కొట్టిండు నువ్వు అలిగినావు అలిగిన అలిగానే ఆరి ఇంత పనికి వచ్చినా అన్న ఎక్కడ చక్కగా మన అడ్డ రోడ్డు ఉందా ఇది జనగా రోడ్డు జనగా రోడ్డు అది రూపాయలు పోయిద్దా ఇక్కడ పోతే నీకే తెలుసుగా ఏమో జనగా రోడ్డు అనుకుంటున్నా లేవో 100 రూపాయలు పోయిద్దా జనగమేనా అయితే జనగా రోడ్డు మీద పోయినరా బిడ్డ ఆడ కూర్చున్నావు ఆడ కూర్చోగానే ఏమైంది పోతేప్పుడు సాహెబ్ చూసిండు ఒక సాహెబు చూసిండు సాహెబ్ చూసామని అంటే ఇక పోతేప్పుడు చూసిండు అప్పుడు సప్పుడు చేయలే మళ్ళీ ఇటు వచ్చేప్పుడు చూసిండు నిన్ను మళ్ళీ ఇటు వచ్చేప్పుడు చూసేవారు కానీ నేను ఏమనుకున్నా ఎవరు బాబు అండు సార్ అన్న ఏంది అదే నేను బాబు మా ఇంటికి వస్తావా నువ్వేం పని చేస్తావని అడిగాను అంటే సారు నేను ఏ పని చెప్తా ఆ పని చేస్తా సార్ అన్న అంటే ఈడ నిలబెట్టని పొద్దునించాను అంటే ఈ సంగ సారు ఏం పని లేదు అని అయితే కానీ ఏం బాబు నువ్వేం పని చేస్తావని ఆమె అడిగేది నీ పని మొత్తం చేస్తానమ్మా నేనన్నా సుమాను అయితే మరి ఆ సార్ తీసుకొచ్చిన ఏమిటికి ఇంట్లో పని చేస్తుంది కానీ ఆమె పని మొత్తం రా భోజనికే ఆ పని ఏంటి అరే ఆమె పని మొత్తం ఆ పని ఏంటంటే అదేరా అదే మరి ఇట్లా పని ఆమె పని మొత్తం భోజనికే మరి అదే నేనే కూడా అదే ఊకుడు సల్లుడు అంటు రుద్దుడు ఈ చాయ్ చేసుడు బట్టలు మెండు ఈ ఇంట్లో పని అంటే నేననేది ఆమె పని అంటే ఏం పని ఉంటుంది భోజనికే ఏమో మరి నేను ఎట్లా అనుకుంటా నేనైతే ఆమె పని అంటే ఆమె పని మొత్తం రా ఆ పని మొత్తం అంటే ఇంట్లో పని మొత్తం నువ్వే చేయాలి సాఫ్ చేసుడు ఆమె పని అదేనా మరి ఇప్పుడు మరి అదే భోజనిక ఆమె పని మొత్తం సాఫ్ చేసుడు ఇంట్లో పని అనగా ఆమె పని అది ఆమె పని మొత్తం చేసు నువ్వే పని మొత్తం సాఫ్ చేయాలరా నువ్వే సరే మంచి చేస్తాను ఒప్పుకున్నావా ఒప్పుకున్నా ఇద్దరి మొఖం చూపులు చూపించండు ఇద్దరికి మొఖం చూపులు చూపించగానే తెల్లారి మరి ఈయన తెల్లారి మొగోళ్ళు అవుతుంది అసకపోతుండు బిడ్డ నైట్ 2:30-3:00 లేచుండు మొగోళ్ళు ఓళ్ళు అవుతుండే లేచి బాత్రూమ్ లో పోతుండు బడా అన్ని కింది మీద అన్ని కూడా పిక్కుంటుండు ఇక బడా పోసుకుంటుండు బడా పోసుకోగానే అరే ఇక పోసుకుంటుండు లోపలికి బయటకు వస్తుండు లోపల నుంచి బయటకు వస్తుండు బట్టలు వేసుకుంటుండు తెల్ల టీకు టాకేసుకుంటుండు రా రోజు వెళ్ళిపోతుండు ఎక్కడ పోతుండో మరి సారు ఆయన వెళ్ళిపోతుండా అదకపోతుండు అదే అయితే అని నేను ఒకనాడు ఏం చేశా అంటే సాహెబు నేను ఒకసారి మీతో వస్తుంది మొగోళ్ళు తాగుతున్నా మీరు స్నానం చేసి పోతురు నువ్వేం పని చేస్తావు నేను కూడా ఆ పని కాడికి వస్తాను సార్ అని నేను అన్నా ఎప్పుడైతే నేను అన్నాను అయితే మరి నీకు బట్టలు లేవు కదా బాబాడు అంటే పోతే నీరు నీను పాత ఇరా సార్ అని నేను అన్నా అనగానే సర్లే అండు అనగానే అరే ఈ పై సొక్క అంత మంచిగా ఉంది లాచి ఇక పాయింట్ మాత్రం గిడకి చినిగిందిరా బిడ్డ మొక్కలు చినిగింది మొక్కలు కాడ చినిగింది ఇది ఎప్పుడైతే చినిగిందో నేను మరి ఏం చేయాలా మీరు తేట ఉతుక్కున్నా ఇస్త్రీ చేపించుకున్నా మీరే కాడికి పోయినరా మీరే కాడికి పోయి నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తా కానీ ఇల్లు కలిసే గుడ్డ సారు మీరైనా టైలరు ఇల్లు కలిసే గుడ్డ నీకు ఎన్ని డబ్బులైనా 10-20 అయినా ఇస్తా కానీ అని చెప్పిన అల్ల కలిసే గుడ్డ లేదా ఆయన అంటుడు లేదంటుడు నేను అల్ల కలిసేది అయ్యావన్నా ఇక సంక్రాంతిరా నువ్వు పుణ్యానికి వస్తున్నావా కలికి రోజు తీసుకో నువ్వు పుణ్యానికి వస్తున్నావా లేకపోతే దాన ధర్మానికి వస్తున్నావా అని నేనన్నా అనగానే ఇక నా ఫోర్కి ఆగలేక చేస్తపో అంటరా ఎప్పుడైతే చేస్తపో అంటో ఇక వేసిండు ఇక వేయగా నేను ఇంటికి వచ్చిన ఇక అది తీసుకొని ఇంటికి వచ్చిన 10 కిలో ఇచ్చిన ఇంటికి వచ్చిన ఇక స్నానం చేసి మొగోళ్ళు స్నానం చేసి ఇంక పోతున్నా ఇక బట్ల సార్ పోయినప్పుడు నేను కూడా బాగా ఇక పోయినా ఇక అదాక పోతుంటే అరే
ఇంకా మరి 8 రూపాయలు చేసే పని ఉంటది కదా. అవునవును. అదా పోవాలా? ఎలా ఉండరు వాళ్ళు? హలో అందరు ఇట్లా లైన్ అమ్మటి వరుస నిలబడరా, ఒకళ్ళు ముఖ్యమంటే ఒకరు అందరు నిలబడు. ఎంతమంది ఉన్నారు? 50-60 మంది. అదే.